సో ఈ రోజు కోఇన్సిడెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ జోడీ నంబర్ 1 లో నేషనల్ ఫస్ట్ లవ్ డే కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంతమందికి వాళ్ళ ఫస్ట్ లవ్ దగ్గర నుంచి కొన్ని గిఫ్ట్లు వచ్చాయి. మరి ఆ ఫస్ట్ లవ్ ఎవరు, ఆ గిఫ్ట్ లో ఏమున్నా ఎవరికి ఏమి తెలీదు. ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్ పై ఆ రెవల్యూషన్ జరగబోతుంది. సో ఆ గిఫ్ట్ ని రివీల్ చేయడానికి నేను ఇప్పుడు కొంతమందిని పిలవబోతున్నాను. సో మీరు అందరు రెడీయా? ఆది గారు రండి, అలాగే భాస్కర్ గారు, పంచ్ ప్రసాద్ గారు, ఇమ్మాన్యుల్ గారు. వెల్ పవిత్ర, మీకు కూడా గిఫ్ట్ వచ్చిందంటారా? గిఫ్ట్ ని ప్రవేశించండి. ఆ దొంగ సచ్చినోడు ఎవరు తెలియదు కానీ నా పేరు మాత్రం రశ్మి అని రాశాడు. RASMI అంట. అందుకే నీ ఫస్ట్ లవ్ రిజెక్ట్ చేశాను నేను. ఎద్దబా సర్లే, ఫస్ట్ నేనే ఓపెన్ చేస్తా. కలర్ అద్దాలా? అతనికి ఇప్పుడు అర్థమైంది, నువ్వు తిరణాలలో ఈ కలజోళ్ళు అమ్ముకున్నావు. నేను ఒకళ్ళు ట్రై చేసా. ఎవరిని? నకలున్నాడులే. తనే ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను రష్మిని మిస్ అయ్యాను అనుకుంటున్నాడు. సర్లే, నా ఫస్ట్ లవ్ సంగతి పక్కన పెట్టండి, మీ ఫస్ట్ లవ్ చూడండి. లవ్ లెటరా? ఇది నేను 10th క్లాస్ లో ఫస్ట్ టైం రాసిన లవ్ లెటర్. అయితే మళ్ళీ మీ దగ్గర ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కాల. వీళ్ళకెలా ఇది నేను చాలా జాగ్రత్తగా మా ఇంట్లో దాచిపెట్టాను. వీళ్ళ వరకు వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరో. ఏదో ఒకసారి చదవా. ప్రియాతి ప్రియమైన పేరొద్దు, ఎందుకంటే నీ ప్రియమైన ఆది రాయును. నేను బాగా చదువుతున్నాను. మన సోషల్లో నాకు 98 మార్క్స్ వస్తే నీకు 97 వచ్చినాయి. ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గిందని నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? రాత్రంతా నిద్రలో నువ్వే గుర్తొచ్చావు, మార్కు గురించి కాదు. మన ఇద్దరు లవ్ని నువ్వు ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తావని 10th క్లాస్లో రాసిన లవ్ లెటర్. సర్లే, చాలా స్వీట్ గా ఉంది. మరి ఇమ్మాన్యుయల్? వీడికి 7th లో ఉన్నప్పుడు వీడు బెంచ్ మీద కూర్చుంటుంటే కింద పెట్టింది. నా ఫస్ట్ లవ్ నా 9th క్లాస్ లో నాకు కొనించిన జామెంట్రీ బాక్స్ అన్నమాట ఇది. నేను చాలా అంటే చాలా ఇష్టంగా దీన్ని దాచిపెట్టుకున్నా. ఎలా మీ దగ్గరికి ఇవన్నీ వచ్చాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ ఆ రోజులు గుర్తు చేశారు నాకు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి గుర్తుగా దీన్ని ఎప్పటికీ నా గుండెల్లో అంటే నా దగ్గరే ఉంచుకుంటాను. అమ్మాయికి ఈ పాటికే పెళ్లి అయిపోయి హ్యాపీగా ఉండుంటది. సో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలమ్మా. నువ్వు ఇచ్చింది మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, బేసిక్గా ఇది నా ఫస్ట్ లవ్ కి నేను కొనిచ్చిన రింగ్. ఈ రింగ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చిందంటే మెడికల్ మెరాకిల్. నిజంగా నా ఫస్ట్ లవ్ ఎవరు తెలుసా మీకు? మీరు చెప్తే కానీ మాకెలా తెలుస్తుంది? ఇంకెవరు, నా సునీతే ఫస్ట్ లవ్. ఓకే, పరదేశీ. మంగమ్మ పంపిందా మీ ఫస్ట్ లవ్ కాఫీ కప్పులు?
ఈ కప్పు నాకు చాలా ఎమోషనల్ అన్న. ఇది ఇప్పుడు కప్పులు కడిగాడువా 8th క్లాస్ అన్న నాది. ఆ టైంలో ఒక అమ్మాయిని నేను లవ్ చేశాను. టీ కొట్లో పనిచేసేవాడువా? ప్రపోజ్ చేయడానికి కాఫీ షాప్ కి తీసుకెళ్లాను. అప్పుడు నాకు కాఫీ షాప్ దగ్గర తను ఏ కాఫీ తాగుతావు అని అడిగాను. తను అడిగితే తను ఒక కాఫీ చెప్పింది. అది అప్పుడు నేను తీసుకురావడానికి అప్పుడు నా దగ్గర డబ్బులు లేకుండే. అది తను గుర్తు పెట్టుకుని ఈ రోజు నాకు ఆ కప్పు పంపించిందంటే సీరియస్లీ. చెప్పు పంపించలేదా? చూడు లోపల. మీరు మీ లవ్ స్టోరీలు చాలా బాగా జరిగాయి. ఫస్ట్ లవ్ గురించి చెప్పుకున్నాను. వెళ్ళి కూర్చోండి. నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. సీరియస్లీ ఐ రెడీ ఫర్ ఇట్? పక్కా? సరే కళ్ళు మూసుకో. సర్ప్రైజ్! ఓకే పవిత్ర రెడీ? మీ సర్ప్రైజ్ ఏంటి? మీరే కనుక్కోవాలి. సర్ప్రైజ్ అని నిజంగా సర్ప్రైజ్ గా ఉంది. నాకు ఎవరు తెలియదు. మిస్టర్ మిస్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్రకి నేను ఎవరో తెలియదు. పవిత్రకి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాక తనే మీకు చెప్పొద్దు. పవిత్ర, నాతో లైఫ్ లాంగ్ ఉండిపోతావా? నా బాధల్లో, నా సుఖాల్లో, నా కష్టాల్లో. నాకు ఏడవాలనిపిస్తే నీ ఒళ్ళో పడుకుని ఏడుస్తా. లేదు నాకు ఆనందం వస్తే నేను ఎత్తుకుని గిరగిర తిప్పుతా. లేదు నువ్వు ఒకవేళ అలిగితే చిలిపిగా నేను ఇంకా ఏడిపిస్తా. నీకు లేదు నువ్వు అలిగినా సరే నీ అలకపోకపోతే నీకు బాగా ఇష్టమైన డెత్ బై చాక్లెట్ ఇచ్చైనా సరే నీ అలక తీరుస్తా. ఇలానే మనకి 90 ఏళ్ళు వచ్చినా సరే రొమాంటిక్గా లైఫ్ లాంగ్ మనం ఇలా కలిసి ఉండిపోవాలనుకుంటూ అలా నేను కళ్ళకన్నా కళ్ళన్నీ కూడా లేదు, ఈ కళ్ళన్నీ కూడా నిజం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు నచ్చాలి. ఫైనల్గా ఒకటే ఒక విషయం చెప్తున్నా పవిత్ర, నువ్వు పాగల్ పవిత్ర అయితే గనక నిన్ను భరించేది నేనే. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టే ప్రేమిస్తున్నాను. ఇదే మంచి సిచ్యువేషన్ అని నేను అనుకున్నాను, అందుకే నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఓకేనా? అందరికీ గిఫ్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు కదా, నీకు కూడా నేను గిఫ్ట్ తెచ్చాను. దానికి ఒక రీజన్ ఉంది. ఫోటో ఫ్రేమ్లో స్పెషల్ ఏముందని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఇప్పుడు కొన్నది కాదు, అది నా రూమ్లో ఉండేది, రెగ్యులర్గా నేను చూసుకునేది, ఎప్పటికైనా నీకు ఇవ్వాలనుకున్నాను. పైన కొటేషన్ అప్పుడే అనుకున్నా నేను, అది నాకు ఈరోజు సెట్ అయ్యింది. A simple thing want to say I love you today and always. అలాగే నేనైతే చెప్పాలనుకున్నా చెప్తున్నాను. Will you marry me, Pavitra? సో పవిత్ర ఏమైనా క్వశ్చన్స్ అడగాల? అంటే నాకు తెలుసుకోవాలి తను ఎట్లొచ్చింది ఇక్కడ వరకు అని, తను అసలు ఎందుకు వచ్చింది ఆ ఇష్టం అనేది నాకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కమ్ ఆన్, షేక్ హ్యాండ్స్, సే హాయ్ టు సంతోష్. అదేంటి మేడం హాయ్ చెప్పేస్తున్నారు? నాకు రిప్లై కావాలని నేను అనుకుంటే మీరు హాయ్తో తొందర సరిపోతుంది. పడకూడదు ఇట్లాంటి విషయాలు. ఫస్ట్ ఒకరిని తెలుసుకోండి. నేను అదే చెప్తున్నా, టైం తీసుకోండి, కాకపోతే ఎప్పటికైనా ఎస్ చెప్పండి అని అంటున్నా. కానీ ప్రస్తుతానికైతే లెట్స్ డూ ద బేసిక్ ఇంట్రొడక్షన్. లెట్స్ సే హాయ్ టు ఈచ్ అదర్.
సో ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ జోడీ నంబర్ 1 లో నేషనల్ ఫస్ట్ లవ్ డే లో ఎక్కడో ఒక చిన్న లవ్ స్టార్ట్ అయింది. అది వన్ సైడే కావచ్చు, బట్ యు నెవర్ నో వాట్ ఫ్యూచర్ హోల్డ్స్. సో ఆల్ ది బెస్ట్ యూ సంతోష్. అండ్ అలాగే పవిత్ర, ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా భయంగా ఉంది. పర్లేదు, కొన్నిసార్లు ఇట్లాంటి విషయాలు భయపడ్డా కానీ నాకు అవసరం. తెలియాలి అసలు ఎవరు తీసుకొచ్చారు. మా బాధ్యత ఏంటి, నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడం, అది ఇచ్చేస్తాం. హ్యాపీ? ఆల్రైట్.